ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 31వ తేదీ నుండి ఏప్రిల్ నెల 6వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మీనరాశిలో రవి రాహుగ్రహాలు, మేషరాశిలో బుధ గురుగ్రహాలు, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో కుజ శుక్ర శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారముని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. అయితే ఆలోచన తీరు అంతా కూడా అనుకూలంగా ఉంటూనే కొంత నిరాశ కలిగినటువంటి పద్ధతిలో ఉంటారు. ఈ రాశి వారికి రాశిలో కేతుగ్రహం ఉండడం, అలాగే 3వ స్థానంలో చంద్రగ్రహం, 6వ స్థానంలో కుజ శుక్ర శని గ్రహాలు, 7వ స్థానంలో రవి రాహు గ్రహాలు, 8వ స్థానంలో బుధ గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కన్యా రాశి వారికి కొంత నిరాశను కలిగించేటువంటి స్థితిగతులు ఉంటూ మధ్యస్థమైన ఫలితాలు కనబడుతున్నాయి. అయితే మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకపోవడం, ఆలోచన తీరు మార్చుకోలేకపోవడం, ఇవన్నీ కూడా దానికి అనుకూలంగా ఉంటాయి. అలాగే ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ మెరుగుపడే స్థితిలోకి మాత్రం వెళ్ళదు, సాధారణంగా ఉంటుంది. అయితే మన మన లెక్కలు మనకే తప్పుగా కనపడుతుంటాయి. ఏదో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉన్నప్పుడు పెట్టకపోవడం, అలాగే అవసరం లేని సమయంలో పెట్టుబడి పెట్టడం, అలాంటి పరిస్థితుల వల్ల ఆర్థికంగా మనకు రావాల్సిన లాభాలని మనమే కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే సాధారణంగా ఉండే ఆర్థిక పరిస్థితి అయితే బాగానే ఉంటుంది. అయితే దాన్ని మించిన ఆలోచనలు చేసినప్పుడు అవి వికటిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. అయితే కొంత ఖర్చు, కొంత ఆదాయం సమకూర్చుకోవడానికి రకరకాల ప్లాన్లు అమలు జరిపినప్పటికీ ఆదాయం మనం అనుకున్నంత రాకపోవచ్చు, స్వల్పంగానే ఉంటుంది. ఉద్యోగ వ్యవహారాది విషయాలలో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అలాగే ఉంటుంది, పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అలా కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని చూస్తారు. అలాగే కుటుంబ సంబంధించిన విషయాల్లో కూడా ఖర్చులు పెరుగుతాయి. బంధువులు, మిత్రులు, మరి కుటుంబ సభ్యులు అందరి ఆలోచన ప్రకారం మనం కూడా దానికి ఒప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాగే మనం ప్రయత్నం చేస్తే ఇంకొంచెం మంచి అనుకూలమైన ఆలోచనలు చేయగలం. కానీ చాలా నిస్సత్తుగా ఉండి ఎదుటి వారు చేసినటువంటి ఆలోచనలకి మనం కూడా ఒప్పుకోవాల్సి వస్తూ ఉంటుంది. అంతకంటే మంచి ఆలోచనలు ఉన్నప్పటికీ చలాకీగా లేకపోవడం వలన, కొంత నిరుత్సాహంగా ఉండడం వలన ఏదో ఒక రకమైన అడ్జస్ట్మెంట్ ధోరణిలోనే ఈ వారం ఆలోచన చేస్తారు. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి, కానీ మన ప్రయత్నాలు మాత్రం దానికి అనుకూలంగా ఉండవు. అయితే అలా ప్రయత్నం చేసేవాళ్ళు, కొద్దిగా దూకుడుగా ఉండే వాళ్ళకి ఈ వారం అనుకూలమనే చెప్పాలి. అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో
సాధారణంగానే ఉంటుంది, పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. కానీ నిరుత్సాహము అలాగే అసంతృప్తి అనే విషయాలు మాత్రం ఈ విషయంలో చూడవచ్చు. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కూడా మనం అనుకున్నంత ఆనందాన్ని కలిగించే పరిస్థితులు ఉండవు. రుణ సంబంధించిన వారితో కొద్దిగా వాగ్వాదాలు, ఒత్తిడి పెరగడం మొదలైన విషయాలని మనం ఈ వారంలో చూడవచ్చు. ఈ కన్యా రాశి వారికి మార్పులు చేసుకునే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే ఇల్లు మారడం, ఆఫీసు మారడం, ఉద్యోగం మారడం మొదలైన ప్రయత్నాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంతాలు, దూర తీరాల్లోని ఆలోచనలు కొంత ఉన్నప్పటికీ అవి ఈ సమయంలో సరైన స్థితిలో వర్కౌట్ అయ్యే అవకాశం తక్కువ. కానీ ఆలోచన తీరు మాత్రం ఏదో ఒక అసంతృప్తితో మార్పు కోరుకునే అవకాశం అయితే ఉన్నది. అయితే సరైనటువంటి సందర్భం, లక్షణం కుదరకపోవచ్చు. అలాగే ఊరు మారడం, ఇల్లు మారడం, కంపెనీ మారడం, ఉద్యోగం మారడం, అలా ఏదో ఒక మార్పు చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ సరైన స్థితి, ఆలోచనలు దొరకకపోవచ్చు. ఉద్యోగ స్థితిలో సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది, ఇబ్బంది అయితే ఉండదు. కానీ అసంతృప్తి అయితే దాని ద్వారా వస్తుంటుంది. ఈ సమయంలో అక్కడ గుర్తింపు లేకపోవడం, గౌరవం లేకపోవడం, ఆర్థికపరమైన హెచ్చుతగ్గులు కనబడడం మొదలైన విషయాలు ఏదైనా మన దృష్టికి వచ్చి అసంతృప్తి అనేది కనబడుతుంది. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా అయితే మనకి సరిపడే విలువలు, సరిపడే విధానంగానే ఉన్నప్పటికీ ఇంకా ఏదో అసంతృప్తి అనేది వెంటాడుతుంటుంది. ఇంకా అనుకున్నంత గౌరవం రాలేదు, అనుకున్నంత కీర్తి రాలేదు, అనుకున్నంత ధనం రాలేదు అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే సాధారణంగా అయితే రావాల్సినంత వస్తూనే ఉంటుంది. ఏదో ఒక రకమైన విషయాల్లో మనకి మన దృష్టికి వచ్చిన కొత్త విషయాల్లో ఇది అనుకూలంగా అనిపించకపోవచ్చు. ఆర్థికపరమైన ఖర్చులు అయితే పెరుగుతాయి, కుటుంబ సంబంధించిన ఖర్చులు పెరుగుతాయి, అంటే పర్సనల్గా స్వంత ఖర్చులు పెరుగుతాయి. అలా కొంత వేడుకగా వినోదానికి ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి కూడా వస్తుంటుంది. కాబట్టి ఈ వారం కొద్దిగా ఆదాయాన్ని మించిన ఖర్చులే ఉంటాయని తెలుస్తుంది. అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈ కన్యా రాశి వాళ్ళు ఇంకా బాగా అనుకూలమైన స్థితి గతులని చూడడం కోసం ఆంజనేయ స్వామి ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.